హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల కొండపై చాలామందికి తెలియని ఒక అపురూపమైన ఆలయం ఒకటి ఉందండి. సహజంగా మనం ఎన్నిసార్లు తిరుపతి పోయినా శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదం తీసుకుని వచ్చేస్తాం కదండి. కాస్త తెలిసిన వారైతే వరాహస్వామి దేవాలయానికో లేదా ఆకాశగంగకో పాపనాశనానికో లాంటి ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు కదండి. కానీ మనము శ్రీవారికి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ఆర్తలిచ్చే అఖండం దగ్గరున్న ఒక విచిత్రమైన ఇతిహాసం గల విచిత్రమైన భంగిమలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం గురించి మనలో చాలామందికి తెలియదండి. అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం మమ్మల్ని ఆశీర్వదించండి బాబు. మీరు ఇలా చేయటం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరింతమందికి తెలిసే వీలుంటుందండి. మరింకెందుకు ఆలస్యం, ఆ పరమ పవిత్రమైన ఆ విచిత్రమైన ఇతిహాసం గల ఆ బేడి ఆంజనేయ స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకుందాం పదండి. ఆంజనేయ స్వామివారి జన్మస్థలంగా చెప్పబడే అంజనాద్రి పర్వతంపై స్వామివారు తన చిన్నతనంలో ఆడుకుంటూ తన తల్లి అయిన అంజనాదేవి దగ్గరికి వెళ్ళి తనకు ఆడుకోవటానికి వంటి కావాలి, దానికోసం తిరుమల కొండను విడిచి వెళ్తాను అని అడిగాడంటండి. దానికి అంజనాదేవి వద్దని చెప్పినా స్వామివారు వినలేదంటండి. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి స్వామివారి అదేనండి ఆంజనేయ స్వామివారి కాళ్ళు చేతులకి ఒక ఇనప వస్తువుతో కట్టివేసి నేను వచ్చే వరకు ఇక్కడే ఉండని చెప్పి ఆకాశగంగ ప్రాంతానికి వెళ్ళి అక్కడే ఉండిపోయిందండి. తల్లి రాలేదని స్వామివారు అలాగే ఉండిపోయారండి. అందుకే ఈ దేవాలయంలో స్వామివారి చేతులకు కాళ్ళకు బేడీలు వేసి ఉంటాయండి. అభిషేక సమయంలో వాటిని మనం ప్రత్యక్షంగా చూడవచ్చండి. అంతేకాదండి, ఈ ఆలయము చాలా ప్రత్యేకమైందండి. భక్తులకు ఏ కష్టం వచ్చినా ఈ స్వామివారికి చెప్పుకుంటే వెంటనే తీరుస్తారంటండి స్వామివారు. ఈ ఆలయము శ్రీవారిని దర్శించుకుని బయటికి రాగానే మహాద్వారానికి ఎదురుగా కొంచెం దూరంలో శ్రీవారికి దీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి ఆరతలిచ్చే ఆ ఖండం కనిపిస్తుంది కదండి, దానికి వెనుక భాగంలోనే ఉంటుందండి ఈ ఆలయం. అంతేకాదండి, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడి ఆలయము లేక హనుమంతుడి ఆలయము ఉంటాయి కదండి. ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయము దర్శనమిస్తుందండి. ప్రతి యాత్రికుడు స్వామివారిని దర్శించుకున్నాక ఈ స్వామిని తప్పక దర్శించుకోవాలండి. ఈ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయము ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుందండి. అంతేకాదండి, త్రికాల పూజలో భాగంగా శ్రీవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ బేడి ఆంజనేయ స్వామి వారికి కూడా నైవేద్యం సమర్పిస్తారండి. అర్చక స్వాములు ఆ నైవేద్యం కూడా శ్రీవారి సన్నిధిలోనే తయారు చేసి తీసుకువస్తారంటండి. ప్రతి ఆదివారము స్వామివారికి అభిషేకం చేస్తారండి. అలాగే ప్రతి హనుమాన్ జయంతికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారండి. కాబట్టి ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని అదేనండి శ్రీవారిని దర్శించుకున్నాక
తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోగలరని కోరుకుంటూ ఈ మా వీడియోపై మీ కామెంట్ను తెలియజేయవలసిందిగా ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.